ఏదో తేడాగా ఉందేంటి? మమ్మీ ఆగు, ఇక్కడికి రా. దీనికా అదే గాయస్మాన్ బావా. ఆగు. కరెంటు తీగ కూడా నాలాగా సన్నగా ఉంటుంది, ముట్టుకుంటే దాని అవ్వ షాక్. పిల్ల పెళ్ళిడికి వచ్చింది, మంచి ఆఫర్లు వచ్చాయి, మరి పెళ్లి చేసేద్దామా? నా కూతురికి పెళ్లి చేయాలంటే వాడు ఎదురు కట్నం ఇవ్వాలి. ఏం కావాలేంటి? 10 లక్షల కట్నం, 10 సెవరీల బంగారం, 10 ఎకరాల పొలం, మంచి ఇల్లు, మంచి గవర్నమెంట్ జాబు, ఇవన్నీ ఉండాలి. అప్పుడు చేస్తా. ఏంటి? మీరు నన్ను పొగడకపోయినా పర్వాలేదు, సొంత అమ్మని కూడా చూడకుండా గుండు గీకి పడేస్తా. మీ పొగడతలు తగలయ్యా. ప్రతి క్షణం భయంతో బ్రతకాల్సి వస్తుంది. ఏ అర్ధరాత్రి గుండు గీసిద్దో ఏం పోడో. మా ఆయనకి ఈ జుట్టు అంటే చాలా ఇష్టం. నిజం చెప్పారండి, మీరు నిజం చెప్పారు, మీరు నిజం నిర్భయంగా చెప్పారు. మాది దేవలోకం, నేను దేవకన్య వంశస్థురాలిని. నేను అడుగు పెడితే భూమి పీఠంగా మారిపోయింది, ఐ మీన్ బంగారంగా మారిపోయింది. మీరు నిజం చెప్పారండి, మీరు నిజంగా నా ఫాలోవరే. ఏం చెప్పారే? అటు చూడు. పోనీలే అయ్యా, నువ్వన్నా దాన్ని సంతోషపెట్టావు. బుద్ధుందా, బుర్రుందా, సెన్స్ ఉందా? మా అమ్మాయిని అంత మాట అంటావా? అసలు చూడు ఎంత బాధపడిపోతుందా. అసలు మీకు నేను ఏ యాంగిల్లో ముసలిదారిలా కనిపించానండి? మీ మీద పోలీస్ కేసు పెట్టాలి. మీ మీదే కాదు, పిల్లల కంటే తల్లులు అందంగా ఉన్న వాళ్ళ మీద కూడా పోలీస్ కేసు పెట్టాలి. ఏంటి? ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు? మీరు ఒప్పుకోరు, అది వదిలిపెట్టదు. చంపేసేటట్టుందయ్యా. ఒప్పుకోండి అయ్యా, మీకు దండవరే అయ్యా. రోజుకు టార్చర్ చూపిస్తుంది. ఇంకా ఎంతవరకు పోయిద్దో ఏం పోడో.